పోరాటం చేస్తాం. ఇప్పుడు ఈ డిజిటల్ బుక్ రప్పా అన్నవి అవి మీకు పాజిటివ్గా మారే అవకాశం ఉందంటారా? లేకపోతే వాళ్ళు రెడ్ బుక్ అన్నారు, మీరు డిజిటల్ బుక్ అన్నారు, ఇప్పుడు వాళ్ళు చేస్తున్న దాడులకు మించి మేము దాడులు చేస్తాము అనే మాట మాట్లాడే ప్రయత్నం చేస్తాం, అది పాజిటివ్ అవుతుందంటారా, నెగిటివ్ అవుతుందంటారా? ఎరుపు హింసకి సాదృశ్యం. డిజిటల్ బుక్ అంటే మీరు ఒకరిని అసందర్భంగా సంబంధం లేని కేసుల్లో పెట్టి, సంబంధం లేని వ్యవహారాల్లో వారిపై దాడి చేసి, వాళ్ళని కొట్టి, వాళ్ళని చంపేస్తుంటే, మందా సాల్మాన్ ఏం తప్పు చేశాడు, ఊరికి వస్తే కొట్టి చంపేశారు, వదిలేద్దామా వాళ్ళని? రాయొద్దా? వాళ్ళ మీద కేసులు పెట్టొద్దా? ఈ మొద్దు ప్రభుత్వంలో కేసులు పెట్టరు, ఏం చేయాలి? వదిలేద్దామా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద చేయనటువంటి తప్పులకి కోర్టుల్లో వేసి వారిని ఇబ్బంది పెడుతూ జైల్లో మగ్గుతున్నారు. ఈ జైలు కాకపోతే ఇంకో జైలు, ఇంకో జైలు కాకపోతే ఇంకో జైలు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద వారు చేసినటువంటి తప్పుడు విధానాల మీద, వారు అవలంబించినటువంటి అవినీతి వ్యవహారాల మీద ప్రొటెస్ట్ చేయడానికి పోయినటువంటి వాళ్ళనేమో దాడిగా చిత్రీకరించారు. ఇవాళ ఇళ్లల్లోకే రాడ్లు తీసుకొని వచ్చి పెట్రోల్ బంబులు వేస్తుంటే ఇవి మాత్రం ప్రొటెస్ట్గా చిత్రీకరిస్తున్నారు. ఇలాంటి వాటిని వదిలేద్దామా? ఏ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైనా ఏ ఒక్క తెలుగుదేశం నాయకుడి మీద దాడి చేశారా? ఉందా? ఎక్కడైనా జరిగిందా? మా ప్రభుత్వంలో ఏమన్నా మాట్లాడితే విచక్షణ కోల్పోయి మాట్లాడినటువంటి, పోస్టులు పెట్టినటువంటి వాళ్ళ మీద లీగల్ యాక్షన్ తీసుకుంటే అది తప్పన్నారు వీళ్ళు. అయ్యన్న పాత్రుడు గారి వాళ్ళ కుటుంబంలో కొంతమంది కావాలని ఐటీడీపీ అని ఏర్పాటు చేసి విచక్షణ లేనటువంటి మాటలు, మహిళల మీద కూడా దూషణలు, ముఖ్యమంత్రి గారి మీద ఎంతంటే అంత మాట్లాడినటువంటి వాళ్ళ మీద లీగల్ యాక్షన్ తీసుకుంది మేము. వీళ్ళలాగా చట్టాన్ని చేతిలోకి తీసుకోలే. మరి మేమేమీ చేయకపోయినా, మేమెవరి మీద దాడి చేయకపోయినా ఇవాళ జరుగుతున్నటువంటి దాడులు, ఒకరి మీద ప్రసన్న కుమార్ రెడ్డి గారి మీద దాడి, వారి ఇంటిని ధ్వంసం చేశారు. ముద్రగడ పద్మనాభం గారి ఇంటి మీద దాడి, వాళ్ళ కోడలను కూడా జుట్టుపట్టుకొని కొట్టారు. అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి, విడుదల రజనీ గారి కారు మీద దాడి. ఎంతమంది మీద దాడి? ఎంతమంది మీద చేస్తారు? మరి మీకు భయం ఉండొద్దా? మీరు చేసే తప్పుకి శిక్ష పడొద్దా? కాబట్టి డిజిటల్ బుక్లో ఎక్కిస్తున్నాం. ఇది దీనివల్ల లాభమా కాదంటే ఖచ్చితంగా లాభమే. తప్పు చెయ్యాలనేటటువంటి వాడికి వనకాల, భయం పుట్టాల, ఖచ్చితంగా భయం పుట్టాల్సిందే. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. అడ్డగోలు వ్యవహారం చేసిన ఎవరికైనా దబిడి దిబిడే, దానిలో ఎలాంటి సందేహం లేదు. అయితే పవన్ కళ్యాణ్ రెస్పాన్స్ మీరు ఎట్లా ఎక్స్పెక్ట్ చేశారా? ఆయన అంటే సరే కూటమిలో ఉన్నప్పుడు ప్రశ్నిస్తా అన్నారు, సరే అంతకుముందు ప్రశ్నించారు ఒకటి రెండు సందర్భాల్లో, ఇప్పుడు ఈసారి ప్రశ్నిస్తారు అనుకున్నారా మీరు? ఇప్పుడు జరుగుతున్న దాన్ని ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేశారా? ఆయనని, ఆయన పార్టీని ఒక రాజకీయ పార్టీగా, రాజకీయ నాయకుడిగా వ్యక్తిగతంగా నేను చూడట్లేదు. ఓకే. ఎందుకంటే సిద్ధాంతాలు, విలువలు, రాజకీయ విధానాలు, జెండాకి అజెండా లేనటువంటి నాయకుడు నాయకుడే కాదు, నిర్మాణాన్నే పట్టించుకోనటువంటి పార్టీయే కాదు. ఇంతకు మించేసి ఆ పార్టీ మీద మాట్లాడడం అనేది టైం వేస్ట్ పని. ఆ నాయకత్వం మీద మాట్లాడడం టైం వేస్ట్. ఎందుకంటే వాళ్ళ జనసేనలో కష్టపడి దాన్ని జనసేన పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు ఎవరైతే ఆ పార్టీ కోసం నిలబడ్డారో వాళ్ళల్లో ఒక్కరికి న్యాయం జరగల. ఇవాళ ఎక్కడ చూసినా తెలుగుదేశం పార్టీ వాళ్ళ చేతుల్లో అధికారం ఉంది. అరవ శ్రీధర్ మొన్నే చూసాం, ఎమ్మెల్యే, అక్కడున్న తెలుగుదేశం నాయకుడు పెత్తనం చేస్తుంటే ఈయన టెంకాయ కూడా రెండో టెంకాయ, అయినా శంకుస్థాపనల దగ్గర రెండో టెంకాయ, అయిన దండ కూడా ఈయనకి రెండో దండ. అంటే మొదట కాదు, ఎమ్మెల్యే హోదా లేదు, ఎవరో అనుభవిస్తున్నారు. కష్టపడ్డటువంటి అక్కడ ఉన్నటువంటి వ్యక్తికి సీట్ ఇవ్వలా, తెలుగుదేశం సూచించినటువంటి వ్యక్తికి సీట్ ఇచ్చింది. శ్రీకాళహస్తిలో వాళ్ళ ఎమ్మెల్యే క్యాండిడేట్కి ఏం జరిగింది మనం గమనిస్తున్నాం. ఒకరా ఇద్దరా? ప్రతి చోట ఇదే తంతు. కాబట్టి వాళ్ళ పార్టీలో అంతర్గతంగా విపరీతమైనటువంటి అసంతృప్తి ఉంది. రీసెంట్గా కూడా ఒక లాయర్ గారు బయటకు వచ్చేసి లడ్డు విషయంలో మాట్లాడి తన యొక్క భావోద్వేగాన్ని బయటపెట్టింది, అసంతృప్తిని బయటపెట్టింది, ఆ పార్టీ విధానాలని ఎండగట్టింది. ఆయన కూడా ఆ జనసేన పార్టీ మీటింగ్లో బయటికి వెళ్ళిపోయారు, ఆక్రోషంతో బయటికి వెళ్ళిపోయారు. లడ్డు విషయంలో మీరు సరిగా ఫైట్ చేయట్లేదంటే ఏం చేస్తావు ఫైట్? వైసీపీకి ఏం సంబంధం? నీ గవర్నమెంట్లో తప్పు జరిగితే నువ్వు చేసినట్టు తప్పు. నువ్వు డిప్యూటీ ముఖ్యమంత్రివి, నీ హయాంలో నీ ప్రభుత్వంలో ఒక నాసి రకమైనటువంటి నెయ్యి వచ్చి సప్లై అయితే టెస్టింగ్ చేయకుండా దాన్ని వినియోగిస్తే నీ పొరపాటు కదా.
నీ చైర్మన్ పొరపాటు కాదా? నీ టీటీడీ బోర్డు తప్పు కాదా? పర్చేసింగ్ కమిటీ తప్పు కాదా? మరి ఇవన్నీ తప్పులు మీరు చేసి వైసీపీ మీద వేస్తే చూస్తూ ఎంతవరకు ఉంటారండి? కానీ ఈ సిబిఎస్ఈ ట్రిప్ ఇలా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదా వాళ్ళు? ఎందుకు అంత ఫ్రస్ట్రేషన్ అనేది కొంతమందిలో ఒక క్వశ్చన్ ఉంది. సార్, ఎవ్వరు దేవుడి యొక్క ప్రసాదాలలో కల్తీ చేయాలని ఎవరు అనుకోరు. ఒకవేళ తెగిస్తే వీళ్ళే మా మీద బురద జల్లడానికి, వాళ్ళు ఒకవేళ కలిపితే కలిపి ఉండొచ్చు, వాళ్ళు ఒకవేళ చేస్తే చేసి ఉండొచ్చు. ఆ పాపం ఆ భగవంతుడికి తెలుసు, వాళ్ళకి తెలుసు తప్ప ఎవ్వరు చేయరు. రెండవది, 1000 రూపాయలు లేకపోతే నెయ్యి క్వాలిటీ రాదంటుంది. చంద్రబాబు చరిత్రలో ఇన్నిసార్లు ముఖ్యమంత్రిగా అయ్యాడు, 4 సార్లు అంత గతంలో చేశాడు కదా. నువ్వు ఎప్పుడన్నా 1000 రూపాయల కిలో నెయ్యి కొన్నావా? తిరుమలకి 260 నుంచి 320 రూపాయలే కదా నువ్వు కొన్నావు. ఏ నోటితో మాట్లాడావు? ఏ చేతితో నువ్వు జీవో ఇచ్చావు? జీవో నువ్వే ఇస్తావు, నీ నోటితో నువ్వే మాట్లాడతావు. ఇంతకంటే పాపం ఉందా? ఇంతకంటే దిగజారే రాజకీయం ఉందా? చెప్పండి, మీరే ఆలోచించండి. కొంతమంది ఇండికేషన్స్ చెప్తున్నారు. అంటే ఇప్పుడు తిరుపతిలో జరిగిన స్టాంపేడ్ కానివ్వండి, తర్వాత సింహాచలంలో జరిగిన ఘటన, ఇవాళ శ్రీశైలంలో జరుగుతున్న ఘటన, ఇలాంటివన్నీ ఘటనలు కూడా ఈ హిందూ వ్యతిరేక భావజాలాన్ని ప్రజల్లో తీసుకెళ్లే ప్రయత్నంలో కూటమి ప్రభుత్వం మైనస్ అవుతోంది అన్నది కొంతమంది విశ్లేషించే ప్రయత్నం చేస్తారు. దాన్ని మీరు ఎలా చూస్తారు? ఖచ్చితంగా హిందువుల మనోభావాల్ని దెబ్బతీస్తుంది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారే. గోదావరి పుష్కరాల్లో సినిమా సెట్టింగ్లు వేయాల్సిన పనిలా ఆడ సినిమా సెట్టింగ్లు వేసి 12 మంది చనిపోవడానికి కారణమైంది కూడా చంద్రబాబు నాయుడు గారే. అనేక దేవాలయాల్ని 26 మంది చనిపోవడానికి కూడా కారణమైంది. సారీ, అది కరెక్షన్ చేయండి. గోదావరి పుష్కరాల్లో 26 మంది చనిపోవడానికి కారణమైంది కూడా ఆ సినిమా సెట్టింగ్ల వల్లనే. బోయపాటి శ్రీనివాస్ అనేటటువంటి వ్యక్తితోటి ఆ సెట్టింగ్ లేపించి అక్కడ జనాల్ని కంట్రోల్ చేయక, ఆ కంట్రోల్ మీద దృష్టి పెట్టక, అసలు దేవుడి యొక్క కార్యక్రమాల మీద జాగ్రత్త లేక, బాధ్యత లేక అక్కడ చనిపోయారు. మొన్న తిరుమలలో తొక్కిసలాటలో కొంతమంది, మళ్ళా ఇప్పుడు ఆ రాముల వారి తల నరికినటువంటి వ్యక్తికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం, చాలా టెంపుల్ని, రోడ్ల మీద ఉన్నటువంటి టెంపుల్ని కూల్చివేయటం, ఇవన్నీ ఏంటండి? ఇవన్నీ ఖచ్చితంగా హిందువుల మనోభావాల్ని దెబ్బతీయడం, హిందుత్వాన్ని రెచ్చగొట్టడం, హిందూ ధర్మాన్ని అవమానపరచటం. ఇలా చేస్తూ ఒకవైపు నుంచి రెండో వైపున పవన్ కళ్యాణ్ గారు నా తండ్రి ఆ యొక్క దీపానికి సిగరెట్ ముట్టించుకుంటాడంటాడు, నా బిడ్డలు క్రిస్టియన్ అంటాడు, నేను బీఫ్ని ప్రోత్సహిస్తానంటాడు. ఇవన్నీ ఏంటి? హిందూ ధర్మానికి వ్యతిరేకమైనటువంటివి. వాటన్నిటిని నేను ఆచరిస్తానని చెప్తూ తను హిందూ ధర్మానికి వ్యతిరేకంగా పనిచేస్తూ కాషాయం డ్రెస్ చేసుకొని మళ్ళీ పోజులు ఇస్తాడు, సనాతనం అంటాడు. సనాతనం ఎక్కడికి పోయాడు? హిందూ ధర్మం మీద దాడి జరుగుతుంది, లేని కల్తీ అయిందని చెప్తున్నారు. శ్రీశైలంలో భక్తుల మీద దాడి జరిగింది, శివభక్తుల్ని అవమానపరిచాడు. ఇవన్నిటి మీద మాట్లాడవా? కాబట్టి ప్రచారం కోసం వాళ్ళు, రాజకీయం కోసం బీజేపీ పార్టీతో కలిసి ఉన్నారు. కాబట్టి బీజేపీ పార్టీ యొక్క సక్సెస్ మంత్రాన్ని అందిపుచ్చుకునేటటువంటి కార్యక్రమంలో ఉన్నారు వీళ్ళు. అక్కడ వారు పటేల్ గారి విగ్రహాన్ని పెడితే ఇక్కడ ఎన్టీ రామారావు గారి విగ్రహం అంటారు, అక్కడ వాళ్ళు కాషాయం వేస్తే ఇక్కడ కాషాయం అంటారు, అక్కడ వాళ్ళు ఏం చేస్తే ఇక్కడ వీళ్ళు చేసడానికి సిద్ధపడుతున్నారు. కానీ చాలా వివేకంతో ఆలోచించేటటువంటి సమాజం తెలుగు సమాజం. సో ఫైనల్ పాయింట్ చెప్పండి. జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ సందర్భాలు చూస్తున్నప్పుడు, ఈ ఘటనలన్నీ మీరు అబ్జర్వ్ చేస్తున్నప్పుడు, మీతో మాట్లాడినప్పుడు ఏంటి ఆయన రెస్పాన్స్ ఏంటి? రాష్ట్రంలో ఏం జరుగుతుందని ఒకవేళ మీరు ప్రశ్నిస్తే అతని అబ్జర్వేషన్ ఏంటి? సార్, ఒక్కొక్కటి కూటమి ప్రభుత్వం యొక్క తప్పుడు విధానాలు బయటపడుతున్నాయి. ఆ దేవదేవుడే బయటపెడుతున్నాడు. మేము అన్ని ధర్మాలని గౌరవించేటటువంటి వాళ్ళమి. జగన్మోహన్ రెడ్డి గారు అందరూ బాగుండాలని కోరుకునేటటువంటి వ్యక్తి. ఇవాళ కాపు సమాజంతో ఓట్లు వేయించుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కాపుల మీద జరుగుతున్నటువంటి దాడిని ఖండించలేడు. ఈరోజు వాళ్ళ కులంలో ఒక నాయకుడిగా ఎదిగినటువంటి వ్యక్తిని ఇంటి లోపలికి వెళ్ళి మాజీ మంత్రి మీద దాడి చేస్తే మాట్లాడలేనటువంటి అసమర్థ నాయకత్వం వారి సొంతం, పవన్ కళ్యాణ్ గారి సొంతం. ఈ విషయాన్ని కాపులు కూడా ఆలోచిస్తున్నారు. ఏమంతా ఎందుకు? ఆ ప్రాంతంలో కమ్మాస్ ఎక్కువ ఉంటారు, డామినేషన్, కమ్మ డామినేషన్ ఏరియా. వారందరూ వచ్చి
అంత కొట్టాల్సినంత అవసరం ఏముంది? నేను అనలేదు చంద్రబాబు నాయుడిని కాదు నేను అన్నది, మిగిలినటువంటి వారిని కూడా అనకుండా ఉండాల్సింది. నా వలన తప్పుదం జరిగింది అని వారు క్షమాపణ చెప్పిన తర్వాత ఎందుకు మీకంత ఆవేశం? అధికారం మదం కదా, అధికారంలో ఉన్నాము అనేటటువంటి గర్వం కదా, మా కులాన్ని అంటారనేటటువంటి భావమా? మీ నాయకుడికి మాత్రమే గౌరవమా? ఆ లేడీ ఎట్లాంటి బూతులు మాట్లాడిందండి అంబటి రాంబాబు గారి మీద, గ్రంథాలయ చైర్మన్ గారు? ఏమ్మా ఎందుకు? మీ నాయకుడికి ఒక న్యాయం, మా నాయకుడికి ఒక న్యాయమా? మీ కులం అయితే ఒక న్యాయం, ఇతర కులాలైతే ఇంకొక న్యాయమా? గౌడ సామాజిక వర్గం మీద ఇంటి మీద డైరెక్ట్గా వెళ్ళి మీరు పెట్రోల్ బాంబులు ఇసిరేస్తారా? వాళ్ళ తండ్రి ఉన్నాడు, పిల్లలు ఉన్నారు, వాళ్ళ భార్య ఉంది, వాళ్ళ కుటుంబం అంతా ఇంట్లో ఉన్నారు, మీరు పెట్రోల్ బాంబులు వేస్తారా? అంటే ఏం చెప్తున్నారు మీరు? మేము ఒక్కళ్ళమే బతకాలి, మేము మాత్రమే పరిపాలించాలి, మా కోసం మాత్రమే రాజకీయం ఉందని కదా మాట్లాడుతున్నారు. ఇది చెల్లదు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి హక్కులు ఉండాలి. అదే శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు కోరుకున్నారు. కాబట్టే మా ప్రభుత్వంలో ప్రతి ఒక్క కులానికి న్యాయం జరిగింది. ప్రతి కులానికి ఒక చైర్మన్, ప్రతి కులానికి చాలా కులాలకి మంత్రి పదవులు, కాపు సామాజిక వర్గానికి చాలా పెద్దపీట వేశాం. ఎస్సీ బీసీలకి ఇద్దరిద్దరు మంత్రులండి. ఇవాళ ఎస్సీ మంత్రులు ఎంతమంది అండి? ఆ రోజు నలుగురు అయితే ఈరోజు ఇద్దరు. అన్ని కులాలకి అన్యాయం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం అంటే కొందరి కోసమే, వైసీపీ ప్రభుత్వం అంటే అందరి కోసం. అది మా విధానం, మా నినాదం, మా నాయకుడు కూడా చెప్పేది అదే. అందరం బాగుండాలి, అందరితో కలిసి ఉండాలి, అందరం కలుపుకొని ముందుకు సాగాలి. అది మా నినాదం. థ్యాంక్ యూ సో మచ్ చంద్రశేఖర్ గారు. ఓవరాల్గా చూస్తే మాత్రం అందరూ బాగుండాలి, అందరితో కలిసి మనం ఉండాలి, వాళ్ళందరినీ ముందు తీసుకెళ్ళాలి, వాళ్ళందరి అభ్యున్నతికి పాటుపడాలి. అది కులాలు, మతాలు లేదా ఆ వర్గాలతో సంబంధం లేకుండా వెళ్ళాలి అన్నదే వైసీపీ ఆలోచన అని చెప్తుంది. అసెంబ్లీకి సంబంధించి ఖచ్చితంగా అసెంబ్లీకి హాజరవుతాము, అక్కడ ఏం చేయాలో కార్యాచరణ చేపడతామని చెప్తున్నారు.